మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయన నామకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రంనైనా మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగణుడ గొప్పవాడ జీవము గల యేసే జీవాధిపతి సర్వశక్తులకు మా తండ్రి సర్వాధికారి మీ స్తోత్రం నాయన ప్రభువా నా దేవా మీకు వందనాలు. వాక్యం కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశించండి, మీ సరితోడుగా నడిపించి సహాయం తెచ్చమని కృపతను వదిలి చేసి మీరే మహిమ పొందని యేసునామములో నడిచినాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. నిన్నటి దినాన ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 24వ అధ్యాయము. ఇక్కడ కూడా కొన్ని సంఘటనలు వారి యొక్క ధర్మశాస్త్ర విధి విధానాలని మళ్ళీ దేవుడు మళ్ళీ రాయించి మళ్ళీ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి 24 మొదటి వచనం. ఒకటి స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుణ్ణి చేసుకొని వచ్చును. ఆ రెండో పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట రెండో పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెరిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము. కనుక మీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండానట్లుగా మీరు అలాగూ చేయకూడదు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక వివాహ బంధాన్ని ఆయన తెలియజేస్తూ చెప్తున్నాడు. ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెలో ఏదన్నా మానభంగ సూచన అది కనబడినప్పుడు ఆ భర్తకి మనసుకి అంగీకరించగా ఆమెని విడనాడాలని, విడాకులు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. విడాకులు ఇచ్చేశాడు. వేరైపోయారు. వేరైపోయిన తర్వాత అమ్మాయి వేరొకరు పెళ్లి చేస్తుంది. వేరొకరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త కూడా ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడకపోతే ఆయన కూడా వదిలేసిన తర్వాత మరలా మొదటి భర్త ఉన్నాడు కదా, మరలా వెళ్ళి ఆమె తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోనకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అది ఇశ్రాయేల్లో అది జరగడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు అక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అయితే 5వ వచనంలో, ఒకడు క్రొత్తగా ఒక దాన్ని పెళ్లి చేసుకుని శానలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమో మాపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను. 1 సంవత్సరం పెళ్ళైన తర్వాత వెళ్ళి ఆ శానలో అంటే యుద్ధంలో ఒక సైనికునిగా అతను చేరకూడదు. అలాగే ఏదన్నా వ్యాపార భారం మిగిలిన భారం అనేది అతని మీద పెట్టుకొనకూడదు. ఇంట ఉండి తన భార్యను సంతోషపెట్టేలాగా ఇంట్లో ఉండి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 6వ వచనం, తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు, అది ఒకని జీవనాధారం ఒకని జీవనాధారంను తాకట్టు పెట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరుల్లో ఒకని దొంగిలిట కనుగొని ఎడల అతడు వారిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనమును మీరు మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహుజాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునండి. త్రోవలో మీ దేవుడైన యెహోవా మిరియాముకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మిరియాముకి ఎందుకు చేశాడు? మిరియాము ఒళ్ళంతా కూడా కుష్టు వచ్చేసింది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని మీద దేవుడి నిర్ణయం
అంతేకాని మనుషులుగా తీర్పు తీర్చడం అనేది అది మంచిది కాదు. అది రైట్ పద్ధతి కాదు. అక్కడ మిరియాముకు వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకొని కుష్ఠరోగం వచ్చిన వాడు మనుషుల్లో ఉండడానికి వీల్లేదు, కానీ వాడు ఏది ఏమైనా సరే ఊరి బయట ఊరి వెలుపల ఉండాలి. శరీరానికి కుష్ఠ వస్తే ఊరు వెలుపల ఉండాలి. అదే మనసుకే కుష్ఠ వస్తే ఆత్మీయంగా ఇక ఎవరితోనూ మనం కలవలేం, ఎవరితోనూ ఉండలేం. అందరి మీద వ్యతిరేక భావం, అందరి మీద కూడా ఒక రకమైన భావం అనేది వచ్చి వ్యతిరేక స్వభావం అనేది మనలో ఉంటుంది. అందుకని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. తర్వాత 10వ వచనంలో, నీ పొరుగు వానిది ఏదైనను నీవు ఎరుపుచ్చుని ఎడల ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగించవలను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. తాకట్టు పెట్టుకున్న వస్తువు, తాకట్టు సొమ్మంతా కూడా తీసుకొచ్చి చెల్లించిన తర్వాత మరలా దాన్ని తీసుకుని వచ్చి సాయంకాలం లోపే దాన్ని తీసుకొచ్చి అతనికి అప్పగించాలి. అంతేగాని అతని దగ్గర సొమ్ము తీసుకొని అతని వస్తువు తీసుకొని నువ్వు నిర్లక్ష్యం చేయడం కానీ, దాన్ని పడుకోవడం కానీ, దాన్ని అలాగా చేయడం కానీ అది మంచిది కాదు. అలాగే 14వ వచనంలో, నీ సహోదరులనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనూ ఉన్న పరదేశుల్లోనేమి దీన దరిద్రుడైన కూలి వారిని బాధింపకూడదు. ఈనాటి కూలి ఆనాడు ఇయ్యవలను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. హల్లెలూయా. ఇక్కడ ఈ పని చేర్చుకున్న వాడికి, కూలి వానికి ఈనాటిది ఆనాడు ఇచ్చేయాలి. ఎప్పటిదప్పుడు వారికి ముట్ట చెప్పాలి. అంతేకాని ఇప్పుడు చేస్తా ఆ తర్వాత చేస్తా అని చెప్పేసి వాడిని తిప్పేలాగా ఉండకూడదు. వాడు కష్టమంతా పనిచేసింది, ఆ రోజంతా పనిచేసింది, ఆ నెలంతా పనిచేసింది దేనికోసం అంటే ఆ కూలి డబ్బుల కోసమే. ఆ డబ్బులు ఇచ్చే దగ్గర వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టడం, వాళ్ళు మొర పెడితే ఆ మొర నీకు పాపం అవుతుంది అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఆ ప్రజలకు అక్కడ తెలియజేస్తున్నాడు. 16వ వచనంలో, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషం బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తమో వాడే మరణశిక్ష నొందును. కుమారుల పాపాన్ని బట్టి, కుమారులు ఏదైనా తప్పు చేశారనుకో తండ్రిని తీసుకొచ్చి శిక్షించకూడదు. అది తండ్రి ఏదైనా తప్పు చేశారనుకో కుమారులు తీసుకొచ్చి శిక్షించకూడదు. ఎవని పాపం వాడే అనుభవిస్తాడని చెప్పి దేవుడు ఇక్కడ వానికే మరణశిక్ష వస్తుందని దేవుడు రాయించున్నాడు. పరదేశికే గాని తండ్రి లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తెచ్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసులువై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకొనవలను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. తండ్రి లేని వారు కానీ పరదేశి కానీ న్యాయం తీర్చేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి. వారిని బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు ఎంతో బాధ పెడితే ఆ బాధను బట్టి నువ్వు ఎంత వేదన చెందావో ఒకసారి మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. వారు పెట్టిన బాధ బట్టి నువ్వు మొరపెట్టగా నీ మొర నేను విని ఆలకించి ఐగుప్తీయులతో యుద్ధం చేశాను. ఇప్పుడు నీ దగ్గర పరదేశి కనుక నీ గురించి నాతో మొరపెట్టాడు అనుకో, నాకు మొరపెట్టినప్పుడు నీతో యుద్ధం చేస్తాను. ఐగుప్తుని ఎలా అయితే నేను సంహరించానో అలా నిన్ను కూడా సంహరించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని జాగ్రత్త, నువ్వు గతంలో జరిగిన మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఇక్కడ చెబుతున్నాడు. 19వ వచనంలో, నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన వాళ్ళనేమి అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్టు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాలకును ఉండవలను. హల్లెలూయా. అని చెప్తున్నాడు. మరలా పొలంలో పంట కోయడానికి ఒక పన మర్చిపోయాం, లేదా మూల వదిలేసాం, లేదా పరికి కింద పడింది. దాన్ని ఏరుకోవడానికి కానీ దాన్ని తెచ్చుకోవడానికి మరలా వెళ్ళడానికి వీల్లేదు. ఆ వెనకాల ఉన్న పరదేశులు కానీ తండ్రి లేని వారికి కానీ వాళ్ళు కోసుకొని తింటారు, వాళ్ళు తింటారు.
అంటే మొత్తం ఊడ్చేసేలాగా ఉండకూడదు, అది మంచిది కాదు. 20వ వచనంలో, నీవు ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు, అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను. నీ ద్రాక్ష పండ్లను కోసినప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉంటివని జ్ఞాపకం చూసుకొనుము, అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించున్నాను. నులియో పండ్లు ఏరుకున్నప్పుడు వెనకాల పరిగెను, దాన్ని అంటే కింద రాలిపోయినాయి కానీ విడిచిపోయినాయి కానీ ఇవి ఉంటే గనక అవి కూడా ఏరుకొని తీసివేయకూడదు, కింద పడిపోయిన దాన్ని వదిలిపెట్టాలి. దాన్ని మరలా తీసుకొని నీ సంచిలో వేసుకోవడానికి వీల్లేదు. నీ సంచిలో వేసుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. నీ వెనకాల ఉన్న పరదేశులు కానీ బీదవారు కానీ వాళ్ళు వస్తే వాళ్ళు ఏరుకుంటారు. నిజమే, చూడండి ఒకసారి బోయాజు తన పొలంలో రూతు ఆ పరిగి ఏరుకోవడానికే వెళ్ళింది. అంటే కింద పడిపోయినన్ని కూడా అవన్నీ ఏరుకుంటూ ఉండగా ఎంతో బాధ్యతగా ఎంతో శ్రద్ధగా తన ఆ ఊరికి ఆ దేశానికి ఆమె మోయాబు స్త్రీ అయి ఆమె ఎంతో శ్రద్ధగా ఆమె వచ్చిన పని మాత్రం చూస్తుంది తప్ప వేరే విధంగా ఆమె చేయడం లేదు. ఆ పని చూస్తూ అదంతా కూడా చేస్తూ ఉండగా చూస్తున్నాడు బోయాజు, ఈ పిల్ల ఎంత శ్రద్ధగా పనిచేస్తుంది, ఎంత బాధ్యతగా ఆ పరిగె ఏరుకుంటుందని చెప్పేసి చూస్తున్నాడు. అంటే పరిగె వారికి అప్పగించాలి తప్ప దాన్ని కూడా తీసుకొని మనం చేయడం అనేది అది మంచిది కానే కాదు అని చెప్పి ఈ 24 అధ్యాయంలో అనేకమైన విషయాలు మానవ జీవితంలో మనం ఉండవలసిన కొన్ని రకాల కట్టడలు, కొన్ని రకాల విధులన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి నిర్ణయించి మానవ జీవిత విధానాలన్నీ కూడా అవి చాలా ప్రాముఖ్యమైనవి. వివాహ సంబంధంలో కానీ, మనుషుల్లో కానీ, బంధువుల్లో కానీ, చుట్టుపక్కల కానీ, మన సన్నిహితుల్లో కానీ, మన ఇరుగు పొరుగు వారి దగ్గర జరిగే సంఘటనలన్నీ కూడా దేవుడు అక్కడ తెలియచేస్తూ, దేవుడు అక్కడ రాయిస్తూ, మనం ఎలా ఉంటే ఆశ్రయింపబడతామో, ఎలా ఉంటే దీవించబడతామో అవన్నీ కూడా ఆ పద్ధతి అంతా కూడా దేవుడు నేర్పించాడు. మీరు ఐగుప్తులో ఉన్నారు, ఆ విషయం మర్చిపోబాక. ఈరోజు కనాను దేశానికి వెళ్తున్నారు. కనాను దేశం అంటే దీవించబడిన దేశం అని మీరు గర్వించవద్దు. అది దేవుడు మీకు ఇచ్చింది. మీ యొక్క బాధను చూసి, మీ యొక్క కష్టాన్ని చూసి మీరు ఈరోజు సుఖవంతమైన జీవితాన్ని వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తర్వాత నీలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు కూడా నువ్వు సహాయం చేసేలాగా, వాళ్ళు నీలాగా మొరపెట్టి నువ్వు ఎలా మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొర ఆలకించి వాళ్ళతో ఎలా యుద్ధం చేశాడో, అలాగే నీ గురించి వాళ్ళు ఎవ్వరు కూడా మొరపెట్టకుండా, వాళ్ళు ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోమని, జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిక చేస్తూ ద్వితీయోపదేశకాండము ఈ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన, జీవం గల దేవుడు నీవే వందనాలయ్యా. తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితానికి ఎంతో ఉపయుక్తమైనది ప్రభావ, మీకు వందనాలు. అట్టి జీవితం నాయన మాకు నాయన ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం తెచ్చిన వాక్యమైన వెలుగులో ప్రభావ మీరు నడుస్తూ నాయన ప్రతి దాని ప్రభావ అర్థం చేసుకుని జ్ఞానంతో నింపుకోవడానికి సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందమని, వాక్యం వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి విసని తోడుగా నడిపించి కార్యం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.